హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పాలకూరతో గ్రీన్ పూరీ, అలాగే ఉల్లిపాయ బఠానీ కర్రీ చేస్తున్నాను. బఠానీ అయితే ఉడకబెట్టాను ఫ్రెండ్స్. పాలు కూడా కాసాను. క్యారేజీకి అయితే అన్నం కూడా ఉండాను ఫ్రెండ్స్. ఎప్పుడు మామూలుగా చేసుకుంటాం కదా, ఇవాళ అయితే పాలకూరతో చేస్తున్నాను పూరీ. పచ్చిమిర్చి, అల్లం మిక్సీ వేసుకున్నాను. ఇంకా ఎర్ర కారం వేయను, ఇదే కారం. ముందుగా తాలింపు గింజలు వేసుకున్నాను. అవి చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం మిక్సీ వేసుకున్నది వేస్తాను. ముందుగా కరివేపాకు కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుంటున్నాను. అల్లం, పచ్చిమిర్చి కారానికి సరిపడా. ఇలా ఒకసారి చేసుకుంటే దీంట్లో బంగాళదుంప వేయట్లేదు. బంగాళదుంప వేసే కర్రీ వేరుగా ఉంటుంది. ఇది ఉత్తి ఉల్లిపాయతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ బఠానీ ఎప్పుడు ఒకటేలాగా చేసుకుంటే బాగోదు కదా, ఇలా కూడా ఒకసారి చేసుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్, టమాటా వేసేస్తున్నాం. కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం ఉల్లిపాయల్లో. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. మెత్తబడింది, మళ్ళీ నీళ్ళల్లో ఉడకాలి కదా. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా శనగపిండి వేస్తాం కాబట్టి కొంచెం నీళ్లు పడతాయి. టమాటా ఒకటి వేసా ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ఒక టమాటా అయినా వేస్తాను. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇది మరగనిస్తాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, నీళ్ళు పోసాను కదా, ఉల్లిపాయ కూడా మెత్తగా ఉడికిపోయి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒక స్పూను శనగపిండి నీళ్ళలో కలుపుకుందాం. ఒక స్పూను శనగపిండి దీంట్లో వేసుకొని కొద్దిగా నీళ్ళలో కలుపుకుందాం. ఈలోగా ఈ ఉడకబెట్టిన బఠానీ కూడా దీంట్లో వేసేసుకుందాం. పచ్చి బఠానీలు ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది డ్రై బఠానీ నానబెట్టి ఉడకపెట్టాను. డీమార్ట్కి వెళ్తే ఎప్పుడు తెస్తాను బఠానీ, శనగలు, అలసందలు, గుగ్గిళ్ళు ఇవన్నీ చేసుకోవటానికి ఇవి బాగా పనికొస్తాయి. ఇదైతే ఉడకబెట్టినవి కాబట్టి ఉడికిపోతాయి. ఇంకా పచ్చిమిర్చి ఆ కారం సరిపోతుంది ఫ్రెండ్స్. శనగపిండిని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న శనగపిండి నీళ్ళు కూడా దీంట్లో పోసేసుకుందాం. చిక్కబడుతుంది. ఇది చిక్కబడ్డాక కొంచెం కొత్తిమీర జల్లుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఆనియన్స్ బఠానీ కర్రీ పూరీలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కూడా ఒకసారి చేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం. కొద్దిగా చిక్కబడుతుంది. ఈలోగా కొద్దిగా మనం ఇలాగా బఠానీని కూడా కొద్దిగా చిదిపామనుకోండి, అది ఇంకా టేస్ట్ వస్తుంది. గ్రేవీగా గుజ్జుగా ఉంటుంది అన్నమాట. అంటే నలగవు కొన్ని, అలాగా స్మాష్ చేస్తున్నాను. ఎందుకంటే బంగాళదుంప వేయట్లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. బంగాళదుంప వేస్తే ఇలా చేయవసరం లేదు. చూసారా, కొంచెం చిక్కబడాలి. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది ఉల్లిపాయ బఠానీ కుర్మా. ఇంక ఈ చెక్కదానం ఉంటే చాలు పూరీకి. ఈ పక్కన పెట్టేసుకొని పూరీలు రెడీ చేసుకుంటాను. బంగాళదుంప వేయకుండా చేసిన కర్రీ అది. ఇప్పుడు కళాయి పెట్టుకొని తగినంత నూనె డీప్ ఫ్రైకి పోసుకుందాం. పూరీలు అయితే ఇలా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టిష్యూ పేపర్లో కూడా వేసుకున్నాను. చూసారుగా, ఇదే మా టిష్యూ పేపర్ కంపెనీ అన్నాను కదా, కేకే ఇండస్ట్రీ క్యూబ్ టిష్యూ పేపర్ చేయిస్తున్నాము మ్యానుఫ్యాక్చరింగ్. మీరు కూడా తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇలాగా ఐటమ్స్ చేసినప్పుడు గారెలు, పునుగులు ఏమన్నా చేసినప్పుడు మాత్రం ఇవి మనకు అవసరం. చేతులు తుడుచుకుంటా కూడా పనికొస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆర్డర్ పెట్టుకోండి.
గూగుల్లో కేకే ఇండస్ట్రీ అని కొట్టారంటే లొకేషన్ చూపిస్తుంది. అవసరమైన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్, పంపిస్తారు. నేనైతే పూరీలు చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నా. ఏదైనా ఆయిల్ ఫుడ్ చేస్తేనే చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇవి అయితే ఒక్కొక్కటి దీంట్లో వేసుకుంటాను. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వదలాలి. గ్రీన్ పూరి హోటల్ లాగా రావాలంటే మన ఇళ్ళల్లో రావు, అయినా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు ఏం వేస్తారో మనకు తెలియదు. మనం అయితే ఉప్పు, కొంచెం నీళ్ళు, అంతే కదా మనం వేసేది. ఆకుకూరలు తిన్న పిల్లలకి ఇలాగా చపాతీల్లో పూరీల్లో కలిపేసి పెట్టేయండి, తినేస్తారు. మా పిల్లలు అయితే తినరు కదా డైట్, వాళ్ళు ఓట్స్, సలాడ్స్ అవి తింటారు. ఇవి అయితే నాకు ఏ తినాలనిపిస్తే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్. పెద్దలు చెప్తూ ఉంటారు చూసారా, ఏ తినాలంటే అది తినండి, ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలని అట్టు తినేయటమే ఫ్రెండ్స్. ఇదైతే సగం పొంగింది, సగం పొంగలేదు. ఫస్ట్ది కదా, అది ఇలా చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి వేస్తున్నాను. నూనె కాగకపోతే అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. నూనె బాగా కాగితే కనుక బాగా ఎగుతాయి, పొంగుతాయి కూడా. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతమందికి గారెలు, పూరీలు అంటే ఇష్టం? నెలకోసారో 2 సార్లు తినవచ్చులే ఫ్రెండ్స్. మరీ అసలు ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండకూడదు. అప్పుడప్పుడు తింటానే ఉండాలి. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి తినాలి. నేనైతే వారానికి ఒకసారే చేస్తాను ఏదైనా కానీ, గారి కానీ, పూరి కానీ, పునుగులు కానీ. ఒక్కరోజే, వారానికి ఒక్కరోజే చేస్తాను. చూసారా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ బాగా హీట్ ఎక్కినట్టుంది, కొంచెం త్వరగా పొంగుతుంది. తినేది మనమే కాబట్టి ఎలాగున్నా పర్వాలేదు. ఇది కొంచెం బాగానే పొంగింది ఫ్రెండ్స్. ఆహా, ఇది బాగా పొంగింది అసలు. ఇది పూరి అంటే చూసారా, అన్నీ ఇలా పొంగితే ఎంత బాగుంటుందో, చాలా ఆనందంగా ఉంటుంది. పిండి కలిపినప్పుడు, పనులన్నీ చేసినప్పుడు కంటే ఇలా పొంగితే చాలా మనసుకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మూడైతే కొంచెం అట్టట్ట పొంగినాయి, కానీ ఇది బాగా పొంగింది. ఇంకోటి వేసుకుందాం, ఇది ఎలా పొంగిద్దో చూద్దాం. అందుకే నేను నూనె బాగా హీట్ అయ్యాక వేయాలి ఫ్రెండ్స్ పూరీలు. కంగారు ఎక్కువ కదా, టైం అయిపోతుందని, అందుకని అలాగ వచ్చినాయి. ఇంకా పొంగని అన్నీ మనమే తినాలి. బాగా వచ్చినాయి, పిల్లలకి పెట్టాలి, పెద్దవాళ్ళకి పెట్టాలి. అది అయిపోయినాయి ఫ్రెండ్స్. పునుగులు, గారెలు, బజ్జీలు అవన్నీ వేసుకోవాలన్నా కానీ దగ్గర ఉండేలాగా ఓపికగా చేసుకోవాలి, రుచిగా తినాలంటే. చూసారుగా అయిపోయింది. నేనైతే పాలకూర వేసాను ఫ్రెండ్స్. వీటిలో పాలకూర పూరి చేశాను. ఇంకొకటి ఉంది, ఇది కూడా వేస్తే అయిపోతుంది.
క్యారేజీలు కట్టేయటం, టిఫిన్లు పెట్టడమే వండుకో బ్యాలెన్స్. లాస్ట్లో అవన్నీ బాగా పొంగినాయి ఫ్రెండ్స్. ముందు నూనె కాగలేదు కదా, వేడవక ముందే వేసాను కంగారుతో. అది చూసారా ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాగ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. అన్నీ వస్తాయి కానీ మైసూర్ బజ్జీ కొంచెం వేసుకోవాలంటే నాకు మైసూరు బోండా అంటారు కదా, అయ్యే కొంచెం రౌండ్గా షేప్ రావు, ఎలా పడితే అలాగ వచ్చేస్తాయి తాపలు అన్నీ. చూసారుగా అయిపోయింది, స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇంక ఇంతే ఫ్రెండ్స్, వేడి వేడి గ్రీన్ పూరి రెడీ. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా పూరీకి బఠానీ కుర్మా. ఇంతే ఫ్రెండ్స్, టేస్ట్గా తినాలంటే ఓపికగా చేసుకోవాలి. పొద్దాక హోటల్కి ఏం తిరుగుతాం. పిల్లలకి ఓట్స్ కూడా కాసాను, అన్నం కూడా వండేసాను, పాలు కూడా కాసేసాను. ఇంకా క్యారేజ్ కడితే అయిపోతుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.